చరణ్, సాన్విక, మీకేం కాలేదు కదా? ఏం కాలేదులే మమ్మీ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం కాలేదులే. ఓకే మమ్మీ. నాకేమైనా పర్వాలేదురా, మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అయినా ఈ ప్లగ్ లో వేలెవరు పెట్టారు? ఇంకెవరు? వీడి పెట్టాడు. నేనేం ప్లగ్ లో వేలు పెట్టడానికి వెళ్ళలేదు నానమ్మా. ఇదిగో టీవీ ఆన్ అవ్వకపోతే ప్లగ్ లూజ్గా ఉందేమోనని చెక్ చేశాను. ఈలోగా కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళం వచ్చి మేము పట్టుకున్నాం అన్నమాట. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ చెప్పాల్సింది గాడ్కి కాదు, పల్లవి ఆంటీకి. తనే కనుక సమయానికి వచ్చుండకపోతే ఈ పాటికి మన ఫోటోలు గోడ మీద వేలాడుతూ ఉండేవి, దండలేసి ఉండేవి. అమ్మా, మా అందరికీ ప్రాణభిక్ష పెట్టిన దేవత అమ్మా నువ్వు. మా ఎంటైర్ ఫ్యామిలీ నీకు రుణపడి ఉంటుందమ్మా. ఇక చాలు, ఆపండి. ఏయ్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? సాన్వికతో మాట్లాడాలి. సాన్విక, ఒకసారి ఇలా వస్తావా? మా అక్కతో నువ్వు మాట్లాడేదేంటి? ఏం మాట్లాడాలన్నా మా ముందు మాట్లాడొచ్చుగా. మీ అక్కని పక్కకి రమ్మంటుంది, తన్నడానికి కాదు, మాట్లాడడానికి. ఏ సాన్విక, ఇక్కడే మాట్లాడినా లేక పక్కకొస్తావా? ఎందుకు? పర్వాలేదులే, మనం పక్కకి వెళ్ళే మాట్లాడుకుందాం. ఏంటి సాన్విక? మమ్మీ, నీకు తెలియదులే మమ్మీ, మాట్లాడడానికేగా. నువ్వుండు. పద పల్లవి, మనం వెళ్దాం. తను ఎంత బుద్ధి తక్కువదైనా అమ్మ కాబట్టి. మీ అమ్మ ఎలాగో మా అమ్మ కూడా అంతే కదా. మీ అమ్మకి ఏదైనా కష్టం వస్తే నువ్వెంత బాధపడతావో, మా అమ్మకి కష్టం వచ్చినప్పుడు నా బాధ కూడా అంతే ఉంటుంది కదా. మరెందుకు చేసావి పని? నీకు నేనంటేనే కదా కోపం. మాట్లాడవే. అంటే నువ్వు సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకుండా చేద్దామని, మెంటల్ గా డిస్టర్బ్ చేస్తే నువ్వు కాంపిటీషన్ లోకి రాకుండా ఉంటావని. నిన్ను ఇలా కాదు. అయ్యో, ప్లీజ్ పల్లవి, నేను చేసింది తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చెయ్యను. దయచేసి మా తమ్ముడు వాళ్ళతో ఈ విషయం చెప్పొద్దు. ప్లీజ్ పల్లవి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలిపెట్టు. ప్లీజ్ పల్లవి. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయ్యింది అనుకో. చిచ్చి, ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు, ప్రామిస్. అయినా నా కోపం తగ్గట్లేదు. అవునా? అయితే ఇంకొకటి పీకు. అంతే మరి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. టైంని బట్టి వెళ్ళిపోవాలి, అంతే. అమ్మా, నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం సాన్విక ఏడ్చుకుంటూ బయటికి రావాలి, నవ్వుకుంటూ వస్తుందేంటి? ఏడవలేక నవ్వుతుందేమోరా, ఎవరికి తెలుసు. ఓకే పల్లవి, అంత క్లియర్ కదా? బ్యాలెన్స్ ఏమి లేదు కదా? అక్క, ఎప్పుడు లేని నువ్వేంటి తనతో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? ఇప్పటి వరకు గదిలో ఇంతకన్నా క్లోజ్ గా ఉన్నాం కదా. అవునవును, చాలా క్లోజ్ గా, చాలా స్ట్రాంగ్ గా. దాంతో నీ క్లోజ్నెస్ ఏంటి సాన్వి? అయినా దాన్ని పక్కకు తీసుకువెళ్ళి ఏం మాట్లాడావు?
చెప్పనా? హా, నువ్వెందుకు చెప్పడం? నేనే చెప్తాను కదా. నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే కదా. ఏంటో టాపిక్? ఏం లేదురా. పల్లవి కబడ్డీ పోటీలోను సింగింగ్ కాంపిటీషన్ లోను గెలిచింది కదా. దానికి అప్రిషియేట్ చేస్తూ చిన్న మెసేజ్ చేశాను. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందన్నమాట, అంతే. పక్కకి తీసుకెళ్లి థ్యాంక్స్ చెప్పింది. అదేంటి, సింగింగ్ కాంపిటీషన్లో అక్షితనే గెలవాలి, పల్లవి ఓడిపోవాలన్నావు కదా? అది అనుకున్నామని జరిగిపోతాయా ఏంటి? పల్లవి కూడా మన కాలేజ్ స్టూడెంటే కదా. ఎవరు గెలిస్తే ఏంటి, మనం గెలిచినట్టే కదా. అందుకే స్పోర్టివ్ గా తీసుకొని మెసేజ్ చేశానన్నమాట. అదన్నమాట. అది కాదే. ఇంకా ఆపుతావా? నువ్వు బయలుదేరి పల్లవి. వెళ్తాను. మళ్ళీ నువ్వొచ్చి ఇలా మాత్రం చేయకే. చిచ్చి అత్తమానం నేనెందుకు మెసేజ్ చేస్తాను? మనిద్దరం క్లోజ్ అయ్యాం కదా. వెళ్ళొస్తాను బామ్మగారు. సంథింగ్ ఈజ్ రాంగ్.